భూమిపై ఉన్న అత్యంత పవిత్రమైన దేవీ క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయి? ఎందుకు భారతదేశం అంతటా 51 శక్తిపీఠాలు ఉన్నాయి? సతీదేవి శరీర భాగాలు నిజంగానే భూమిపై పడ్డాయా? మరి ఆ ప్రదేశాల్లో ఇప్పటికీ కనిపించే అద్భుతాలు ఏమిటి? ఈ రోజు మనం తెలుసుకోబోయేది శక్తిపీఠాల అసలు చరిత్ర. పురాణాల్లో దాగి ఉన్న భయంకరమైన కాని పవిత్రమైన రహస్యాలు. పార్ట్ 1. దక్షుడు ఎవరు? సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని కుమారుల్లో ఒకడు దక్ష ప్రజాపతి. అతను చాలా శక్తివంతుడు, కాని అంతే అహంకారంతో కూడినవాడు. దక్షుడికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు సతీదేవి. సతీదేవి చిన్నప్పటినుంచే పరమశివుడిని ఆరాధించేది. తన భర్తగా శివుడినే కోరుకుంది. కాని దక్షుడు మాత్రం శివుడిని అసహ్యించుకునేవాడు. ఎందుకంటే శివుడు రాజులా ఉండడు, అలంకారాలు ధరించడు, శ్మశానాల్లో తిరుగుతాడు, పాములను ఆభరణాలుగా పెట్టుకుంటాడు. అందుకే దక్షుడు శివుడిని అవమానించేవాడు. అయినా కూడా సతీదేవి కఠిన తపస్సు చేసి పరమశివుడిని వివాహం చేసుకుంది. పార్ట్ 2. దక్ష యజ్ఞం. ఒకరోజు దక్షుడు గొప్ప యజ్ఞం చేయాలని నిర్ణయించాడు. దేవతలందరినీ ఆహ్వానించాడు. కాని శివుడిని, సతీదేవిని మాత్రం పిలవలేదు. ఈ విషయం తెలుసుకున్న సతీదేవి బాధపడింది. తండ్రి ఇంటికి వెళ్లడానికి ఆహ్వానం అవసరమా అని భావించి యజ్ఞానికి వెళ్ళింది. అక్కడికి వెళ్లిన తర్వాత దక్షుడు అందరి ముందు శివుడిని అవమానించడం ప్రారంభించాడు. సతీదేవికి అది భరించలేకపోయింది. నా భర్తను అవమానించిన చోట నేను బ్రతకలేను అని చెప్పి యజ్ఞాగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుంది. పార్ట్ 3. శివుడి కోపం. ఈ వార్త తెలుసుకున్న పరమశివుడు భయంకరమైన కోపంతో ఉగ్రరూపం ధరించాడు. తన జటాజూటం నుంచి వీరభద్రుడిని సృష్టించాడు. వీరభద్రుడు యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. దక్షుడి తలను నరికేశాడు. ఆ తర్వాత శివుడు సతీదేవి శరీరాన్ని చేతుల్లో ఎత్తుకుని ప్రపంచమంతా తాండవం చేయడం ప్రారంభించాడు. ఆ తాండవం వల్ల లోకాలు కంపించాయి. దేవతలు భయపడ్డారు. ప్రపంచం నాశనం అవుతుందని గ్రహించిన విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సతీదేవి శరీర భాగాలు భూమిపై వివిధ ప్రాంతాల్లో పడిపోయాయి. ఆ పవిత్ర స్థలాలే శక్తిపీఠాలు. పార్ట్ 4. శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి? పురాణాల ప్రకారం సతీదేవి శరీరంలోని భాగాలు, ఆభరణాలు పడిన ప్రతి ప్రదేశం ఒక శక్తిపీఠంగా మారింది.